పరిశుద్ధ గ్రంథంలో నుంచి 112వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం. 112:4. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు కలవారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు అంటున్నాడు, యథార్థత కలిగి జీవించే వారికి వారి చీకటి వెలుగుగా మారుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సరే, యథార్థత అనగా ఏంటి? యథార్థత కలిగి జీవించడం అంటే ఏంటి? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి పరిశుద్ధ గ్రంథంలో యోబు భక్తుడి గురించి మనం ప్రత్యేకంగా దేవుని నోటి నుంచి వచ్చిన సాక్ష్యం ఏందో మనకు తెలుసు. దేవుడు అంటాడు, అతడు యథార్థవంతుడు. హల్లెలూయా. అతడు యథార్థవంతుడు. మరి యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే అక్కడ వాక్యం చెప్తుంది, బూజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, యథార్థత అంటే ఏంటంటే చెడుతనమును విసర్జించుట. దేవుని భయం కలిగి చెడుతనమును విసర్జించువాడు యథార్థవంతుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినమున ఎంతమంది యథార్థత కలిగి మనం జీవిస్తున్నాం? యథార్థతలో మనం ఎంతమంది ఉంటున్నాం? హల్లెలూయా. యథార్థత అంటే ఏంటంటే మనలో ఎటువంటి వేషధారణ లేకుండా, నటన లేకుండా మనము ఒక రహస్య జీవితంలో ఉంటూ బయటికి పరిశుద్ధంగా ఉన్నట్టు నటిస్తూ అట్లా ఉండకుండా మనము ఎప్పుడు నమ్మకత్వం కలిగి ఉండడం, యథార్థత. అబద్ధ జీవితాలు చెప్పకుండా, అబద్ధములు చెప్పకుండా పరిశుద్ధంగా జీవించడమే యథార్థత. హల్లెలూయా. యథార్థవంతులు దేవునికి ఇష్టమైన వారంట. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యథార్థత మన జీవితంలో ఏమున్నా లేకపోయినా మనము దేవుని ఎదుట యథార్థత మనం కలిగి ఉండట చాలా ముఖ్యం. దేవుడు మన యథార్థతను చూసే మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, 84వ కీర్తన 11వ వచనం. 11వ వచనం దేవుని వాక్యం చెప్తుంది, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయకమానడు. హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించాలంట, యథార్థంగా. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, యథార్థంగా ప్రవర్తించే వారికి మేలు చేయకుండా దేవుడు ఉండలేడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు యథార్థంగా జీవిస్తుంటే మేలులు వాటికంటే అవే నీ జీవితంలోకి వచ్చేస్తాయి. మేలుల కోసం నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో యథార్థంగా జీవిస్తూ చీకటి కలిగిన, యథార్థంగా ఉంటూ నీ జీవితంలో సమస్యలు వచ్చినా దేవుడంట ఆ చీకటిని వెలుగుగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఆ చీకటిని వెలుగుగా మార్చేస్తాడు. దేవునికి మన జీవితంలో మేలు చేయాలి అంటే, మన జీవితంలో ప్రతి సమస్యను తీర్చివేయాలి అంటే ఆయన ఏం చూస్తాడంటే యథార్థతను చూస్తాడు. యథార్థంగా ప్రవర్తిస్తున్నామా లేదా?
హల్లెలూయా. చూడండి, ఈ దినాల్లో చాలా మంది ఎలా ఉంటారంటే అబద్ధాలు సులువుగా చెప్తారు. చిన్న చిన్న విషయాలకే. అమ్మ, ఈరోజు నువ్వు ప్రార్థన చేసినావా అని అడిగితే, చేశాను, చేశాను పా. మరి వాళ్ళు నిజంగా ప్రార్థించారా లేదా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మరి ఎన్నిసార్లు అబద్ధం చెప్తావు? అబద్ధాలు చెప్పే వాళ్ళని దేవుడు ఏమంటాడు? యథార్థవంతులు అంటాడా? యథార్థవంతులు అబద్ధములు చెప్తారని దేవుని వాక్యం ఏం చెప్తుంది? కీర్తనలు 58వ కీర్తన 3వ వచనం చెప్తుంది. 58వ కీర్తన 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతారు. హల్లెలూయా. కాబట్టి విపరీతమైన బుద్ధి అంటే ఏంటి? మోసం చేయడం, యథార్థంగా ఉండకపోవడం, ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకోవడం, వీళ్ళే ప్రభువు ఎదుట క్రమంగా జీవించకపోవడం. ఇది యథార్థత లేకుండా మనం ఉండడం వల్ల ఏం చేస్తున్నాం? మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. అందుకే చీకటి తొలగిపోవడం లేదు చాలా మంది జీవితాల్లో. చీకటి జీవితాలు నుంచి దూరం రావలేకపోతున్నారు. వారి జీవితంలో సమస్యలు అలాగే నిలిచి ఉంటాయి. లోకపరంగా జీవించే వాళ్ళు యథార్థత లేకుండా జీవిస్తుంటారు. వారు దేవుని భయం లేకుండా జీవిస్తారు. వాళ్ళు అబద్ధాలు సులువుగా చెప్తారు. వాళ్ళు లోకానుసారమైన క్రియలపై ఆసక్తి కలిగి ఉంటారు. ప్రభువు కార్యాల మీద దృష్టి ఉండకుండా ఉంటుంది. కానీ దేవుడు నిజ దేవుడు ఎటువంటి వాడంట? ఆయన యథార్థవంతుడు. హల్లెలూయా. ఆయన బిడ్డల యొద్ద ఆయన ఏం చూస్తాడంటే యథార్థత చూస్తాడు. హల్లెలూయా. దేవుడు చెప్పే ప్రతి చిన్న విషయంలో మనం యథార్థత కలిగి ఉంటామా లేదా అనేది ప్రభు గమనిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు భార్య అంటది, మరి యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో యోబు భార్య చెప్తుంది, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థత వదలకుండా ఉండువా, దేవుని దూషించి మరణంగా అని చెప్పేసి అంటుంది. అంటే యోబు యొక్క ఆశీర్వాద రహస్యం ఏంటంట? యథార్థత అని దుష్టుడు గ్రహిస్తున్నాడు. సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఇతడు ఎంత చేసినా కూడా, ఎంత ఇతన్ని బాధ పెట్టినా కూడా యథార్థంగా నిలుస్తున్నాడే. ఎంత కష్టము వచ్చినా, ఎంత సమస్య వచ్చినా ఇతను నిజాయితీగా జీవిస్తున్నాడే. ఇంకా అబద్ధం చెప్పడం లేదు, ఇంకా దేవునికి విరోధంగా ప్రవర్తించడం లేదు, న్యాయవంతుడిగానే కనిపిస్తున్నాడు. అందుకే దుష్టుడు మరి తన భార్య నోటిని ఉపయోగించుకొని భార్య నోటిలోకి ఏం చెప్తున్నాడంటే, ఇప్పటికైనా యథార్థతను వదిలిపెట్టి, ఇప్పటికైనా యథార్థతను వదిలిపెట్టి చచ్చిపో, సరిపోద్ది. హల్లెలూయా. మరి దానికి ఈయన ఒక అద్భుతమైన మాట చెప్తాడు యోబు భక్తుడు. మరి యోబు గ్రంథం 27వ అధ్యాయంలో దానికి ఒక జవాబు ఆయన చెప్తుంటాడు. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదివితే ఆయన చెప్తాడు, మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రం ఒప్పుకొను, మరణమగు వరకు నేను ఎంత మాత్రం యథార్థత విడువను. హల్లెలూయా. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొదును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిందా. చెప్తున్నాడు, మరణమయ్యేంత వరకు నేను ఏం వదిలిపెట్టనంట? యథార్థతను విడిచిపెట్టను. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రతి చిన్న విషయంలో దేవుణ్ణైనా వదిలేస్తాను కానీ, అయ్యో నేను లోకం కోసం బ్రతకకుండా ఉండలేను, నా వాళ్ళ కోసం బ్రతకకుండా ఉండలేను, నా యొక్క ఇష్టానుసారంగా జీవించకుండా నేను ఉండలేను, కావాలంటే దేవుణ్ణి వదిలేస్తా.
దేవుడు ఇంతకాలం ఏ విధంగా జీవించమని చెప్పాడో ఆ యొక్క జీవితాన్ని వదిలివేస్తారు. ఎందుకంటే నాకు నాలాగా బతకడం, నేను నా ఇష్టానుసారంగా బ్రతకడం చాలా ముఖ్యం. కానీ ఈయనేం చెప్తున్నాడంటే మరణమయ్యేంత వరకు నేను యథార్థత కలిగి జీవించాలి. నేను ఈ లోకంను విడిచిపెట్టేంత వరకు నేను అబద్ధం ఆడకూడదు, లోకానుసారంగా జీవించకూడదు. నా ప్రవర్తన విషయంలో నా హృదయం నన్ను నిందించకూడదు. హల్లెలూయా. నీ ప్రవర్తన గురించి ఇతరులకు తెలియకపోవచ్చు, మన హృదయానికి తెలుసు. మన హృదయము మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం, ఎంతటి యథార్థత మనం కలిగి ఉన్నాం అనేది ఎవరికి తెలుసు? మన హృదయానికి తెలుసు. అందుకే యోబు చెప్తున్నాడు, నాకు సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి అంటే నా హృదయం ఇవ్వాలి. నా హృదయము నాకు సర్టిఫికేట్ ఇవ్వాలి. అందుకే నా ప్రవర్తన ఎట్లా ఉంటుంది? యథార్థత కలిగి ఉంటుంది. కాబట్టి నా ప్రవర్తన విషయం అంతటిలో నా హృదయం నన్ను నిందించదు. కొంతమందికి ఎట్లుంటుందంటే వాళ్ళు చేసిన క్రియలు వాళ్ళకి రాత్రింపగలు నిద్ర పట్టనివ్వు. వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు ఇతరులకి విరోధంగా చేసిన క్రియలు వారిని వెంబడిస్తూ ఉంటాయి. ఆ యొక్క పరిస్థితుల నుంచి విడుదల పొందుకోలేక వాళ్ళు వ్యసనాలకి బానిసలైపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి గుచ్చుతుంటుంది. వాళ్ళ మనస్సాక్షి నువ్వు చేసిన పని ఇది అంటూ మరలా గుచ్చుతూ ఉంటుంది. కొంతమంది మనస్సాక్షిని చంపుకొని కూడా జీవించే వాళ్ళు ఉన్నారు. అయినా ఒక దినం వారు మనస్సాక్షి ఖచ్చితంగా నిందించి తీరుతుంది. కానీ యథార్థవంతుడికి ఎట్లుంటుందంట? వాళ్ళ మనస్సాక్షి కూడా అతని గురించి తప్పు చెప్పదు. ఎందుకంటే అతడు దేవుని ముందు యథార్థత కలిగి ఉంటాడు, దేవుని ముందు నీతి కలిగి జీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ యోబు గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనంలో ఆయన చెప్తాడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలుకుటలేదు, నా నాలుక మోసం ఉచ్చరించటలేదు. హల్లెలూయా. నా నాలుక మోసపు మాటలు పలకదు, అబద్ధపు మాటలు పలకదు. హల్లెలూయా. నా మాటలు ఎట్లుంటాయి? అవునంటే అవును, కాదంటే కాదు. అంతేగాని నా నా జీవితము యథార్థత లేకుండా ఉండదు. హల్లెలూయా. మరి మనము మన ఇంట్లో యథార్థత కలిగి ఉంటున్నామా? మనము మన తల్లిదండ్రుల దగ్గర యథార్థత కలిగి జీవిస్తున్నామా? మనము మన భర్త దగ్గర యథార్థత కలిగి ఉన్నామా? భార్య ఎదుట మనం యథార్థత కలిగి జీవిస్తున్నామా? నీ యొక్క ఉద్యోగం చేస్తున్న స్థలంలో యథార్థత కలిగి ఉన్నావా? కొంతమంది మనం గమనిస్తే దైవజనులే ఏం చేస్తారంటే, పర్లేదమ్మా ఈ అబద్ధం చెప్పేసేసే అని చెప్పేసి అబద్ధాలు పలికింపు చేస్తుంటారు. వాళ్ళు కూడా సత్య పలుకులు పలికించినట్టు. యథార్థతే మనల్ని కాపాడుతుందంట. నీ యథార్థత వల్ల మరి కొంతమంది చెడ్డ వాళ్ళని నువ్వు కోల్పోవచ్చేమో. యథార్థంగా జీవించినందువల్ల చెడ్డవాళ్ళు నీకు దూరం అయిపోవచ్చేమో. కానీ నీ యథార్థత నిన్ను రక్షిస్తుంది. నీ యథార్థత నిన్ను లేవనెత్తది. నీ యథార్థత ద్వారా దేవుడే నీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే ఇక్కడ యోబు చెప్తాడు, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందు ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆయన చెప్తాడు, నేను యథార్థంగా ఉన్నానా లేదా, నేను మరి దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నానా లేదా అనేది ఎవరికి తెలుసు?
నన్ను చూస్తున్నటువంటి నా దేవునికి తెలుసు. ఆయన నాకు సాక్షి. హల్లెలూయా. ఆయన నా పక్షమున సాక్ష్యం పలుకుతాడు. ఆమేన్. యథార్థవంతుల పక్షమున దేవుడు నిలబడి సాక్ష్యం పలుకుతాడు. యథార్థవంతులు పాపం చేయరా? మానవులు కాబట్టి యథార్థవంతులు కూడా ఏదో ఒక సమయంలో బలహీనతలో వాళ్ళు పడచ్చు, అనుకోని రీతిలో, అనుకోని పరిస్థితిలో. కానీ వారు యథార్థవంతులు ఏం చేస్తారు? వెంటనే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతారు. ప్రభువా, ఈ చిన్న తప్పు చేసేసాను నాయనా, తెలియక తప్పు చేసేసాను తండ్రి, నన్ను క్షమించయ్యా, ఈ జీవితంలో ఈ పని చేయనయ్యా, ఏదో బలహీనతలు నేను చేశాను ప్రభువా అంటూ దేవుని దగ్గర వెంటనే పశ్చాత్తాపడి మరి దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని ఆ హృదయములో పశ్చాత్తాపం కలిగింది, ఆ నెమ్మది కలిగింది అనేంత వరకు వారు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడతారు. అదే యథార్థత లేని వాళ్ళు ఎలా ఉంటారంటే కోరి పాపం చేస్తారన్నమాట. ఆశతో దేవునికి విరోధంగా జీవిస్తుంటారు. ఇష్టపూర్వకంగా దేవుని దుఃఖపెట్టే జీవితాలు జీవిస్తారు. వాళ్ళ సంతోషం కొరకే వాళ్ళు బతుకుతుంటారు. వారు సంతోషంగా జీవించారు. దానికోసము ఎంతమందినైనా ముంచుతారు, ఎంతమందికైనా మరి మోసం చేస్తారు. అది దాన్ని ఏమంటారు? భక్తిహీనత అంటారు. దాని యథార్థత అంటారు భక్తిహీనత. ఆ భక్తిహీనతలోనికి ఈ యథార్థవంతుడైనటువంటి యోబుని పంపించాలని సాతానుడు ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ అతనేం చెప్తున్నాడు? ఒకటే మాట, మరణం వచ్చేంత వరకు నేను యథార్థత విడిచిపెట్టను, నేను నీతిని విడవను, నా ప్రవర్తన యథార్థంగానే ఉంటది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యథార్థత మట్టుకే మనకు చీకటిని వెలుగుగా మారుస్తుంది. నీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా, సమస్యలని చీకటి కావచ్చు, లేకపోతే సాతాను యొక్క అధికారం, సాతాను యొక్క బంధకాల్లో నువ్వు బంధించబడి ఉన్నావేమో. మరి నీకు విరోధంగా శత్రువులు లేచి, సొంత వారే నీకు విరోధంగా లేచి అటువంటి చీకటిలో నువ్వు బంధించబడి ఉన్నావు ఏమో. ఎటువంటి చీకటిలో నువ్వు ఉంటూ ఉన్నా కూడా, లేకపోతే నీ సొంత పరిశుద్ధ జీవితంలోనే దుష్టుడు దూరి నిన్ను బలహీనపరిచే క్రియల చేత నిన్ను అపవిత్రపరచడానికి ప్రయత్నిస్తున్నాడేమో, లేదా నీ కుటుంబంలో సమస్యలైనటువంటి చీకటి ఇరుక్కోందేమో, వ్యాధి బాధలనే చీకటిలో నువ్వు ఉన్నావేమో. వీటన్నిటి నుంచి నీ సమస్య ఎటువంటిదైనా ఆ చీకటి అంతటిని వెలుగుగా మార్చడానికి మన జీవితంలో దేవుడు కోరుకునేది ఏం తెలిసిన? యథార్థత. హల్లెలూయా. యథార్థత కలిగి మనం జీవిస్తూ ఉంటే దేవుడంట ఇక మేలు చేయకుండా ఉండలేడంట. హల్లెలూయా. మేలు చెయ్యక మానడు అంటే మానక మేలు చేసుకుంటాడు యథార్థవంతులకి. ఒకటి తర్వాత ఒక మేలు వస్తూనే ఉంటది. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? భక్తిహీనులకి ఒకటి తర్వాత ఒకటి కీడు వస్తూనే ఉంటుంది. దేవుని భయం లేని వాడికి ఒకటి తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి, శోధనలు వస్తూనే ఉంటాయి. కానీ యథార్థవంతులకి ఏమొస్తాయంట? మేలు వస్తూనే ఉంటుంది, వారి వెంట వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. వారిని దేవుడు దీవిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. వారి యథార్థత వల్ల ఈ లోకంలో వాళ్ళకి నిందగలగచ్చు. ఎందుకంటే యథార్థవంతుల్ని భక్తిహీనులు ద్వేషిస్తారంట. యథార్థవంతులు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. అరే, మేమంతా లోకంలో ఈ విధంగా ఇష్టానుసారంగా మేము బాగా జీవిస్తున్నామే, ఇతడు మటుకు దేవుని బిడ్డలాగా పరిశుద్ధంగా ఉంటున్నాడు, ఇతను మనకు ప్రత్యేకంగా జీవిస్తున్నాడు, ఈమె మనకు ప్రత్యేకంగా ప్రవర్తిస్తుంది అంటూ ఈ లోకం నిన్ను చీగొట్టచ్చు. కానీ నిన్ను చివరి వరకు నిన్ను కాపాడేది, రక్షించేది ఏంటంటే నీ యథార్థత మటుకే. ఆ యథార్థత మనం కలిగి ఉంటే యథార్థవంతులకు దేవుడే తోడుగా ఉంటాడు. హల్లెలూయా. యథార్థవంతుల యొక్క కుటుంబమును దేవుడు ఆశీర్వదిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యం చెప్తుంది. మరి 112వ కీర్తనలోకి రండి. 112వ కీర్తన
మరి మొదటి 2 వచనాలు మనం చదివితే వాక్యం చెప్తుంది, యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు, యథార్థవంతుల వంశము వారు దీవించబడతారు. హల్లెలూయా. ఎవరి వంశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎవరి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు? దేవుడు గ్యారంటీకి చెప్తున్నాడు, యథార్థవంతుల కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. యథార్థవంతుల వంశాన్ని నేను దీవిస్తాను. అంటే యథార్థత లేకుండా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? యథార్థత లేకుండా ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వస్తుంది. దేవుని భయం లేకుండా మనము ఎంతసేపటికి లోకానుసారమైన జీవితాలు, సులువుగా అబద్ధాలు ఆడడం, సులువుగా పాపం చేయడం, సులువుగా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉండడం, భక్తిహీనతలో మనం ఉంటే ఏమొస్తుందంట? శాపం వస్తుంది. శాపం ఎలా వాళ్ళ జీవితాల్లో కనపడుతుంది? వాళ్ళ జీవితంలో ఏదో ఒక అరిష్టం, ఏదో ఒక నష్టం, ఏదో ఒక కష్టం, అది వాళ్ళని వెంబడిస్తూనే ఉంటాయి. కానీ యథార్థవంతులు ఎట్లుంటారంట? వాళ్ళు క్షేమంగా ఉంటారు, వారు సంతోషంగా ఉంటారు, వాళ్ళ ఆశీర్వాదం ఉంటారు. వారికి చీకటి వచ్చినా కూడా ఆ చీకటిలో నుంచే దేవుడు వెలుగును పుట్టింపజేస్తాడు. హల్లెలూయా. వారి చీకటిని దేవుడు ఏం చేస్తాడు? వెలుగ్గా మార్చివేస్తాడు. ఈ దినము నువ్వు, ప్రభువా ఈ సమస్య నుంచి విడుదలివ్వు, ప్రభువా ఈ కష్టాల నుంచి విడుదల తీసుకోరా, ఓ మా కుటుంబాన్ని మార్చు, మా కుటుంబాన్ని ఆశీర్వదించు అని ఎన్నో ప్రార్థనలు చేస్తుండొచ్చు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నీ కుటుంబాన్ని దీవించడానికి ఏం చూస్తాడంటే యథార్థతను చూస్తాడు. అంతే. యథార్థంగా ఉండేవాడు ఇంకా ప్రభువాని కన్నీరు గార్చాల్సిన అవసరం లేదు. హిజ్కియా రాజు మరి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, నీ ఎదుట నేను ఎలా యథార్థవంతుడిగా జీవించానో ఒకసారి జ్ఞాపకం చేసుకో అనే ఆయన ప్రార్థన ముగించే లోపలే దేవుడు అంటున్నాడు, లేదు అతడు యథార్థవంతుడు, 15 సంవత్సరాల ఆయుష్ అతనికి ఇచ్చేస్తున్నా నేను. ఎందుకంటే ఆయన యథార్థంగా జీవించాడు హిజ్కియా. హల్లెలూయా. ఇంకా దేవా నన్ను స్వస్థపరిచి మరణకరమైన వ్యాధి నుంచి విడుదలి అని హిజ్కియా ప్రార్థన చేయలేదు. నేను యథార్థంగా ఎలా ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకోయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మనం ఎలా ఉంటున్నాం? యథార్థత కలిగి జీవిస్తున్నామా? యథార్థత కలిగినటువంటి ప్రవర్తన మనలో ఉందా? నువ్వు నీ భర్త ఎదుట యథార్థత కలిగి ఉన్నావా? నీ భార్యతో యథార్థత కలిగి జీవిస్తున్నావా? బిడ్డలు తల్లిదండ్రులు యథార్థత కలిగి ఉంటున్నారా? మరి మన జీవితంలో మనం ఇతరులకి యథార్థత కలిగి మన క్రియలు చేస్తున్నామా? దేవుడు మన యథార్థతను చూస్తాడు. యథార్థతను బట్టి మేలు చేయకుండా ఆయన ఉండలేడంట. హల్లెలూయా. కాబట్టి ఈ దినమునే మనం ప్రభు మాట్లాడుతుండగానే మనల్ని మనం సరి చేసుకుందాం, యథార్థత కలిగి ఉండడానికి ప్రయాసపడదాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, మా జీవితాల్లో మేము విడిచిపెట్టకూడని స్వభావం ఏదైనా ఉంది అంటే అది యథార్థత. అయినా మాకు సహాయం చేయి. అనేక సార్లు యథార్థతను మేము కోల్పోతున్నాం, యథార్థతను విడిచిపెడుతున్నాం, నీ ఎదుట యథార్థంగా ఉండలేకపోతున్నాం, మనుషుల ఎదుట యథార్థంగా ఉండలేకపోతున్నాం. అయ్యా, మా యొక్క శరీర క్రియలు ఉప్పొంగి మమ్మల్ని యథార్థతలో నుంచి దూరం చేస్తున్నాయి. అయ్యా, నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి మాకు యథార్థతను దయచేయండి. అయినా దేవుని ఎదుట మేము యథార్థవంతులుగా ఉండాలి, లోకం ఎదుట మేము యథార్థవంతులుగా ప్రవర్తించాలి, అన్యాయము అక్రమం మేము చేయకూడదు, మోసపూరితమైన అబద్ధ జీవితాలు మాలో ఉండకూడదు. పరిశుద్ధతను మాకు దయచేయండి నాయన. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, మా ఆలోచనలు తలంపులను శుద్ధీకరించి యథార్థతను నైనా మాకు దయచేయండి నాయన. అటు యథార్థమైన జీవితము ద్వారా అయా తండ్రి, యథార్థవంతులకు ఏ మేలు చేయక మీరు ఉండనని సెలవిచ్చినట్లు యథార్థత కోరుకున్న వారి జీవితంలో నైనా తగిన కాలంలో ప్రతి మేలు కలుగును గాక, ప్రతి ఆశీర్వాదం మీరు అనుభవించుదురు గాక, వీరి చీకటి వీరికి వెలుగుగా మారిపోవును గాక.
ప్రతి పరిస్థితులు వీరికి మేలుకరంగా మారిపోవును గాక. అట్టి నైనా నిజమైన పశ్చాత్తాప హృదయంతో ప్రభువు సన్నిధిలోనైనా ఇదిగో తండ్రి తమ క్రియలన్నిటి కూడా ఒప్పుకొని విడిచిపెట్టుట ద్వారా నైనా తండ్రి అట్టి వెలుగు వారి జీవితాలు ప్రకాశింపజేసి నీ బిడ్డలమైన మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.